నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు, మేం చెప్పుకోవట్లేదు అంతే. ఉషానేమన్నా అందామంటే పల్లవి సపోర్ట్ గా వచ్చేస్తుంది. దానికి బుద్ధి చెప్తావంటే ఇంట్లో వాళ్ళందరూ తయారైపోతారు సపోర్ట్ గా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక దరిద్రాన్ని వదిలించుకుందాం అనుకుంటే ఇంకో దరిద్రం కూడా అంటుకుంది. లేదంటే వాళ్ళిద్దరినీ ఎలాగోలా భయపెట్టి అసలు ఈ ఇల్లు వద్దు మీరు వద్దు అని దండం పెట్టి పారిపోయేలాగా చెయ్యాలి. అప్పుడు గాని మనకి మనశ్శాంతి ఉండదు. ఎలా వదినా? ఇంట్లో అందరూ సపోర్టే కదా వాళ్ళకి. మనం వాళ్ళని ఏమైనా అందామంటే అన్నయ్య ఉన్నాడు. అందుకని మనం బ్యాడ్ అయిపోతామని ఆలోచించాల్సి వస్తుంది కదా. అందుకే నేను ఒక ఐడియా ఆలోచించాను. ఐడియానా? ఏంట్రా అది? ఉష కాలేజీ కూడా వస్తుంది కదా. ఇవాళ కాలేజీలో ఒక రేంజ్లో దాన్ని భయపెడతాను. అది కాలేజీ మొహం చూడాలంటే వణికిపోవాలి. కాలేజీ నుంచి బయటకు వచ్చేసిందంటే అది ఇంట్లోనే ఉండాలి. తర్వాత ఇంట్లో దాని సంగతి తేలుతాం. నువ్వు చెప్పింది కరెక్టే చందు. ఇంట్లో అయితే అందరూ ఉంటారు, కాలేజీలో అయితే మా క్లాస్ వేరు మీ క్లాస్ వేరు కాబట్టి ఆ ఉషని కాలేజీలోనే టార్చర్ పెట్టడం కరెక్ట్. అయితే ఈ రోజే ఉష కాలేజ్ మానేసేలాగా చేస్తాను. ఆంటీ, మనం మాట్లాడుకున్నదంతా మీ అబ్బాయి వినేసినట్టున్నాడు. అవును, అందుకే వాడు అలా సీరియస్ గా చూస్తున్నాడు. అనయ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? అంటే మేము మాట్లాడుకున్నదంతా రే, గదిలోకి వచ్చేటప్పుడు కనీసం డోర్ నాక్ చేయాలని తెలీదా నీకు? ఏంటి చంటి ప్రతిదానికి ఊ ఊ అంటున్నావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆప్తావా? డౌట్ లేదంటే మొత్తం వినేసినట్టున్నాడు. నీకేరా చెప్తుంది? ఎంతసేపన్నా తల తినేస్తావు? ఊ కొడుతున్నాను కదా, నేను చూసుకుంటాను కదా. ఓకే సరే, పెట్టేయ్, బాయ్. రే, నువ్వింతసేపు ఊకొట్టింది ఫోన్లోనా? అవును, ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మాట్లాడుకుంటూ వస్తున్నా. అవును, నేను ఫోన్లో ఉన్నప్పుడు మీరేదో మాట్లాడుకుంటున్నారు, ఏంటది? అబ్బే ఏం లేదన్నయ్య, ఏదో క్యాజువల్ డిస్కషన్ అంతే. లేదే, మీ ముగ్గురులో టెన్షన్ కనపడింది. ఎవ్వరినో ఏదో చెయ్యాలని ఒక క్రూయాలిటీ లుక్స్ కనపడ్డాయి. ఒరే, మేమేమైనా క్రిమినల్స్ మా క్రూయల్ గా ఆలోచిస్తున్నాం అనడానికి? కాలేజ్కి టైం అవుతుంది కదా, ఇంకా బయలుదేరలేదా అని నేను అడుగుతున్నాను. వాళ్ళు బయలుదేరుతున్నామని చెప్తున్నారు, అంతే డిస్కషను. లేదే, ఇందాక నేను వచ్చినప్పుడు డిస్కషన్ చాలా హాట్ గా జరిగింది. ఇప్పుడేమో చాలా కూల్ గా చెప్తున్నారు. అబ్బా, అలాంటిదేం లేదు. క్యాజువల్ డిస్కషన్ అని చెప్తున్నాం కదా. కాలేజ్ టైం అవుతుంది, చందు వెళ్దాం పద. లేదే, ఏదో గూడు పుటాని చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీకేం తెలియకపోతే ఈ విషయం అందరికీ ఎలా తెలుస్తుంది? కాలేజ్లో పోస్టర్స్ ఎందుకు వస్తాయి? మన కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు చరణ్ ని సేవ్ చేసినప్పుడు చూడలేదు కదా. లేదు, ఇది కావాలని ఫూల్ చేయడానికి చేసింది. నోరు మూయండి, ఏం మాట్లాడుతున్నారు? వదిన అన్నయ్యని ఎందుకు ఫూల్ చేస్తుంది? అవును, అక్క ఎందుకు బావగారిని ఫూల్ చేయాలని చూస్తుంది?
ఇదెవరో కావాలని చేసిన కుట్ర. ఏంటి ఇక్కడ ఏం జరుగుతోంది? ఆంటీ ఒకసారి ఇది చూడండి. ఈ పల్లవి కావాలని చరణి ఫూల్ చేయడానికి ఇలా పోస్టర్స్ వేయించిందంటీ. అందరూ క్లాసులకు వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, బుద్ధి లేదా నీకు? ఏంటి పని? నేను నిజం చెప్తున్నాను అత్తయ్య గారు, నాకేం తెలీదు. ఏమీ తెలీదు నీకు. వాణ్ణి ఫూల్ చేయడం మాత్రం తెలుసు. ఎప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా. లేకపోతే రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ గురించి కాలేజీలో అందరికీ ఎలా తెలుస్తుంది? ఈ పోస్టర్స్ అని ఎలా పడతాయి? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. నీకు అర్థం కాదేమో, నాకు బాగా అర్థమైంది. నువ్వేదో నన్ను రక్షించావని గొప్పలు చెప్పుకోవడం కోసం అందరి ముందు పోస్టర్లు అంటించావు. కానీ నా పరువు తీస్తున్నావని మాత్రం ఆలోచించలేకపోయావు. నిజం చెప్తున్నానండి, మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నిజంగా నాకిందులో ఎలాంటి సంబంధం లేదు. చెప్తుంది కదా సంబంధం లేదంట. నమ్మండి, బాగా నమ్మండి. నమ్మి ఇంకా తన చేతిలో పెద్దగా ఫూల్ అవ్వండి. అయినా నిన్నని ఏం లాభం? వీడికి బుద్ధి ఉండాలి. నీ వల్ల ఎన్ని అవమానాలు పడుతున్నా సరే ఇంకా నిన్ను భరిస్తూ ఉన్నాడు. భరించరా, ఇలాగే నిన్ను అవమానిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పటికప్పుడు భరిస్తూనే ఉండు. చేసే పనులని చేసేయడం, తర్వాత ఏమీ తెలియనట్టు నటించడం. పదండి క్లాసులకి.